అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ను రద్దు చేస్తూ ఏర్పాటు చేసినటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిష్టిమోహన్ దహన కార్యక్రమం అయితే చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో కూడా ఆ కార్యక్రమం విఫలమైంది. మొత్తానికి ఏబీవీపీ విద్యార్థులు చెప్తున్నది ఏంటంటే, మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు అంటే ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఆ 327 రోజులు అవుతుంది. అయినా కూడా అధికారంలోకి రాకముందు పాదయాత్ర అప్పుడు ఈ జీవో నెంబర్ 77ను రద్దు చేసి గతంలో మాదిరిగానే డిగ్రీ తర్వాత చదివేటటువంటి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా అన్ని విధమైన సౌకర్యాలు కల్పిస్తానని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం కూడా జరిగింది. కానీ రేపటి రోజున ఐసెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నా కూడా ఇప్పటివరకు కూడా జీవో నెంబర్ 77 ఊసైతే లేదు. ఇప్పటికైనా అధికారులు అదేవిధంగా పాలకులు మేల్కొని జీవో నెంబర్ 77ని రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ విద్యార్థులు అయితే తమ నిరసన వ్యక్తం చేశారు. లేని పక్షంలో రేపటి దినాన జరగనున్న ఐసెట్ ఎగ్జామ్స్ కేంద్రాలను కూడా మేము ముట్టడించే ఎగ్జామ్స్ని అయితే పూర్తిగా అడ్డుకుంటాము. ఎందుకంటే మంత్రి నారా లోకేష్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలి, విద్యార్థులకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నట్లు ఏబీవీపీ విద్యార్థులు కూడా తమ నిరసన అయితే తెలియజేసిన పరిస్థితి ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.